హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అందరికీ ఫేవరెట్ ఇదేంటి అంటే ఆలు చిప్స్ చేయబోతున్నాను. సో ఈ ఆలు చిప్స్ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో బయట చేస్తేనైతే ఆలు చిప్స్ ఇన్స్టాంట్వి, బయట అన్నీ చాలా డీప్ ఫ్రై చేసి ఉంటాయి. సో ఏ ఆయిల్లో చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలీదు. సో జనరల్గా హాట్ చిప్స్లో దొరుకుతాయి కదా మనకు ఆలు చిప్స్. సో అలా టేస్టీగా మనం ఇంట్లోనే జస్ట్ 5 minutesలో ఎలా చేసుకోవాలో వీడియోలో మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే ఆలూస్ని మనం ఇట్లా లేయర్స్గా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కడాయిలో వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అవ్వాలి. సో ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని లైట్గా ఒక 2 minutes మనం వాటర్లో గోలించుకుందాం. ఇప్పుడైతే వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం కొంచెం సాల్ట్ వేస్తే సో ఏమవుతుందంటే ఇవి వచ్చేసి అతుక్కోవు. సో నార్మల్గా విడివిడిగా ఉంటాయి. సో ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి జస్ట్ లైట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం వాటర్ వేడాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక 2 minutes నార్మల్గా ఇది ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది మంచిగా వాటర్లో అయితే కొంచెం బాయిల్ అయింది. సో ఇలా చుంచితే ఇలా చుండుతుంది. సో అలా బాయిల్ అయ్యే వరకు వీటిని బాయిల్ చేసుకొని ఇప్పుడు వీటిని వాటర్ నుంచి తీసి మనము ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాం. సో చూసారు కదా నేనైతే ఇలా అన్నీ ఆరబెట్టుకున్నాను. ఇవి ఆరిన తర్వాత మనం డైరెక్ట్గా నూనెలో గోలించుకోవచ్చు. అప్పుడు ఆయిల్ వచ్చేసి తక్కువగా పీల్చుకుంటుంది అండ్ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, మనకు ఆలు అయితే మంచిగా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించుకుంటే మనకు ఆయిల్ అనేది పీల్చుకోదు. అండ్ ఇవి వచ్చేసి ఆలు చిప్స్ అచ్చం మనం బయట హాట్ చిప్స్లో కొనుక్కున్నంత టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, ఇప్పుడైతే ఈ ఆలు అయితే కంప్లీట్గా డ్రై అయింది. సో ఇలా డ్రై చేసుకొని మనం వేసుకుంటే ఏమంటే మనకి ఆయిల్ అయితే పీల్చుకోదు, అచ్చం హాట్ చిప్స్లోగా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా ఒకసారి ఈజీగా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ. ఇప్పుడు మనం ఆయిల్ వేడైంది కాబట్టి మనము ఈ చిప్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఫైనల్లీ ఇలా వచ్చేసాయి చిప్స్.